ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 7. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యోబు గ్రంథం 34 మరియు 35 అధ్యాయములు, సాయంత్రం అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 1 నుండి 21 వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. కృపా సమాధానాలు ఎల్లప్పుడూ మిమ్మల్ని నడిపిస్తాయి. మీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైన కృప మరియు ఆయన యొక్క సమాధానం ఎల్లప్పుడూ కూడా ఒక పక్షికి 2 రెక్కలు ఉన్నట్లు, ఆ 2 రెక్కలతో ఆ పక్షి పైకి ఎగిరినట్లు, ఈ 2 కూడా మిమ్మల్ని పైకి ఎగరచేయబోతున్నాయి. ఇది దేవుడు మీ కొరకిచ్చిన ఆత్మ సంబంధమైన రెక్కలు. అవి కృప, రెండవది సమాధానం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 128వ కీర్తన 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో ఒక మాట మనకు కనబడుతుంది. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా, కొంచెం కూడా అనుమానానికి తావులేదు. 100%, 100% ఆయన మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. ఎన్నోసార్లు ఎగ్జామ్స్ రాసావు కదూ, ఎన్నోసార్లు ప్రభువా నాకు ఒక చిన్నపాటి జాబు ఇవ్వయ్యా అని అంగలార్చావు కదూ. నీ ప్రయత్నాలన్నీ కూడా ఇప్పటిదాకా వమ్ము అవుతున్నట్లుగానే ఉన్నాయి కదా. అయితే ఈరోజు ఈ ఉదయకాలం ప్రభు చెబుతున్నారు, నిశ్చయముగా నా బిడ్డ, నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించబోతున్నావు. నేను నీకొక ఉద్యోగమును ఇవ్వడం ద్వారా ఈ మాట నేను నీకు నెరవేర్చబోతున్నాను. అంటే దేవుడు తన గుప్పిల్ని నీకు విప్పబోతున్నాడు. ఆయన గుప్పిలిలో ఏముందో తెలుసా? నువ్వు అడిగిన ఉద్యోగం ఉంది, నువ్వు అడిగిన స్వస్థత ఉంది, నువ్వు అడిగిన ఆనందం ఉంది, నువ్వు అడిగిన సమాధానం ఉంది, నువ్వు అడిగిన విజయం ఉంది. అందుకే ఆయన ఈ ఉదయకాలం మీ కొరకు తన గుప్పిల్ని విప్పుచున్నాడు. ఆయన గుప్పిలి ఏదో పసివాని గుప్పిలి కాదు. ఆయన గుప్పిలి ఏదో ఒక యవనస్తుని గుప్పిలి కాదు. ఆయన గుప్పిలి ఎంత పెద్దదో తెలుసా? సముద్రాలను కూడా తన చేతిలో ఆయన పట్టుకోగలడు. మనం ఈ చేతిలో కొన్ని నీళ్లు పట్టుకుంటే అవి ఎంత ఉంటాయి చెప్పండి? కొన్ని నీళ్లు. కానీ ఆయనే ఇలా పట్టుకుంటే 1000 సముద్రాలు కూడా ఆ గుప్పిలి పట్టుకోగలదు. అంత పెద్ద గుప్పిలి. ఆ గుప్పిలిలో ఒకటి ఉంది, నువ్వు అడిగిన ఉద్యోగం, నువ్వు అడిగిన ఆశీర్వాదం, నువ్వు అడిగిన పిల్లలు, నువ్వు అడిగినటువంటి ఒక ఇల్లు, నువ్వు అడిగినటువంటి ఒక సంబంధం, నువ్వు అడిగినటువంటి అద్భుతమైనటువంటి నిధి ఆ గుప్పిల్లో ఉన్నాయి. విశ్వాసముతో ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టి మీరు ప్రార్థనలో ఉండండి. తప్పకుండా ఒక దినం ఒక శుభకార్యం జరుగుతుంది. అందరూ కూడా కంగ్రాచ్యులేషన్స్ అని మీకు తెలియజేస్తారు. అద్భుతమైన శుభాలు మీకు తెలియజేస్తారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరొక మాట చెప్తున్నారు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఈ ధన్యత ఎలా వచ్చింది? మన నీతి, మన భక్తి, మన ప్రార్థన, లేకపోతే మన ధర్మకార్యాలు, వాటి వలన వచ్చిందా ఈ నీతి, ఈ ధన్యత?
కాదు కాదు, దేవుని కృప ద్వారా నీవు ఆయన బిడ్డగా మారడం ద్వారా ఆయన తన నీతిని ఒక వస్త్రంగా నీకు ధరింపజేశాడు. ఇప్పుడు ఆయన రక్తము అనే వస్త్రము చేత ధరింపచేయబడినటువంటి బిడ్డగారిని చూస్తున్నాడు. అందుకే నువ్వు ధన్యుడిగా మారిపోయినావు, అందుకే నువ్వు ధన్యురాలిగా మారిపోయినావు. ఆయన మూడో మాట చెప్తున్నాడు, నీకు మేలు కలుగును. ఎక్కడి నుండి మేలు కలుగుతుంది? పరలోకం నుండి ఆ మేలు నీకు కలగబోతుంది. దేవుడు చేసే మేలు ఎప్పుడు కూడా అది స్వల్పముగా ఉండదు. దావీదు చెప్పినట్టు నా గిన్నె నిండి పొర్లుచున్నది, ఆ విధంగా ఆయన మేలులు ఉంటాయి. నీకు అలా చేయాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. నా ప్రభు అలాంటి కృపను నీకు ఇవ్వాలని ఆయన ఆయత్తపడుచున్నాడు. ఈ ఉదయం ప్రభు సన్నిధిలో విశ్వాసంతో కనిపెట్టుకొని ఆయన అడుగు, తప్పకుండా నీకు మేలు జరుగుతుంది. అంతేకాదు, నీవు అద్భుతమైన పదోన్నతికి అనగా ప్రమోషన్లోకి నువ్వు వెళతావు. దేవుడు నీ యొక్క స్థలాన్ని మార్చబోతున్నాడు. దేవుడు ఏ ఇరుకులో నీవు ఉన్నావో చూస్తున్నాడు. నీ మీద ఎంత ప్రెజర్ ఉందో అది కూడా ఆయన గమనిస్తున్నాడు. తప్పకుండా ఈ దినములలో మీకు మేలు కలగబోతుంది. ఆయన మీకు జవాబునివ్వబోతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకో. ప్రభు నీ ఎదురుగా ఉన్నటువంటి బండల్ని, ఆ ఆటంకాల్ని బ్రద్దలు కొట్టబోతున్నాడు. నీకు నిశ్చయముగా మేలు సంభవించబోతుంది. ఆ దినం ఎంతో దూరంలో లేదు, కొద్ది రోజుల్లోనే ఆ శుభవార్త గడియని ఎదుర్కోబోతున్నావు. దేవుని కృప నీకు తోడైనను గాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి, మీరు మమ్మల్ని దర్శించి, మమ్మల్ని ధన్యులుగా, మేలు పొందిన వారిగా మీరు మార్చినందుకు వందనాలు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువని మీరు అద్భుతమైన వాగ్దానం మాకు చేశారు. మీ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. మా ప్రియులను మీరు ఒక్కసారి దర్శించి బలపరిచి లేవనెత్తుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.